నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. విలాసవంతమైన జీవన శైలి, అత్యుత్తమ సౌకర్యాలు, అధిక జీవన ప్రమాణాలు, ఖరీదైన ఇళ్లు, భారీ షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్, వినోద కేంద్రాలు, మంచి రెస్టారెంట్లు, వివిధ దేశాల నుంచి టూరిస్టుల తాకిడి ఇవన్నీ ఒకే నగరంలో లభిస్తే ఆ నగరాన్ని భూలోక స్వర్గం అంటారు. ఇలాంటి భూతల స్వర్గాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. వరల్డ్లోని అత్యంత విలాసవంతమైన నగరాల జాబితాను జూలియస్ బేర్ గ్లోబల్ వెల్త్ అండ్ లైఫ్ స్టైల్ అనే సంస్థ విడుదల చేసింది. అందులో గత ఏడాది అగ్రస్థానంలో నిలిచిన సింగపూర్ నగరం ఈసారి కూడా మొదటి స్థానంలోనే నిలిచింది. ఖరీదైన ఆకాశ హర్మ్యాలు, కార్లు, ట్రెడ్మిల్ ఈ నగరం ప్రత్యేకత. ఇక లండన్ రెండో స్థానంలో, హాంకాంగ్ మూడో స్థానంలో నిలిచాయి. ఖరీదైన కంటి చికిత్స, ఎంబీఏ, ఉన్నత విద్యకు పేరుగాంచిన లండన్లో కార్లు చౌకగా లభిస్తాయి. హాంకాంగ్లో లాయర్ చదువు, షాంపైన్ ధరలు చౌకగా ఉంటాయి. మొనాకో, జ్యూరిచ్, షాంఘై, దుబాయ్, న్యూయార్క్, ప్యారిస్, మిలాన్ నగరాలు వరుసగా తొలి 10 స్థానాల్లో నిలిచాయి. అయితే 10 విలాసవంతమైన నగరాలు భారత్కు చెందిన ఒక్క నగరానికి చోటు దక్కకపోవడం గమనార్హం. దేశ ఆర్థిక రాజధాని ముంబై మాత్రం 20వ స్థానంలో నిలిచింది. ఇంత విశాలమైన భారత్లో ఎన్నో నగరాలు ఉన్నాయి. అందులో ఒక్క నగరం కూడా తొలి 10 స్థానాల్లో చోటు సంపాదించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? విలాసవంతమైన నగరాల్లో విచ్చలవిడి శృంగారం అనేది కామన్. ఆయా నగరాలకు ప్రధాన ఆదాయం మద్యం, జూదం, క్యాసినో. ఆ నగరాల్లో జూదం, క్యాసినో లీగలైజ్. అందుకే విలాసాలు చేయాలనుకునే వాళ్ళు సింగపూర్, బ్యాంకాక్, దుబాయ్ వంటి నగరాలకు వెళతారు. ఆ నగరాల్లో అత్యుత్తమ ఆహారం, అత్యంత ప్రత్యేకమైన బోటిక్లు, ఉత్తమ జీవన అనుభవాన్ని పొందుతారు. భారతీయులు మాత్రం ఎన్నడూ విలాసవంతమైన జీవన శైలిని కోరుకోలేదు. విలాసవంతమైన మానసిక స్థైర్యాన్ని మాత్రమే కోరుకున్నారు. మన దేశంలో 92% మంది ఆధ్యాత్మిక భావనలు ఉన్నవాళ్లే. మన దేశానికి దేవభూమిగా, వేదభూమిగా పేరుంది. ఇక్కడి వారు విచ్చలవిడి శృంగారాన్ని, విచ్చలవిడి పనులను ఇష్టపడరు. భారతీయులు ప్రపంచంలోనే అత్యంత పొదుపర్లు. ఎక్కువ మంది జనాలు విలాసాలకు చాలా దూరంగా ఉంటారు. కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తున్న దేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కేవలం భారత్ మాత్రమే. అందుకే మన దేశంలో విలాసవంతమైన నగరాలకు చోటు లేదు. సంస్కృతి, సంప్రదాయాలకు ఎక్కువ విలువనిచ్చే మన దేశంలో విచ్చలవిడి శృంగారానికి తావు లేదు. అందుకే మన దేశాన్ని ప్రపంచంలోనే గొప్ప దేశంగా ఆయా దేశాలు అభివర్ణిస్తూ ఉంటాయి. మన కల్చర్ను ఫాలో అయ్యేందుకు ట్రై చేస్తూ ఉంటారు.